సమస్యల పట్ల ఏర్పాటు చేసిన సమావేశానికి దీక్షకు సోదరుడు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మరియు పెద్దలు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్రన్న గారికి మరియు మిగతా నా తోటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మళ్ళు పార్టీలో నాయకులందరికీ నా యొక్క ప్రత్యేకంగా నమస్కారాలు. మరియు అలసిపోయి సొలిసిపోయి 35 ఏళ్ళు సర్వీస్ చేసి ఈరోజు ఎవరెవరేం మాట్లాడతారా, ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదా అని చూస్తున్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ మరి ప్రత్యేకంగా నాకు నమస్కారాలు. మిత్రులందరూ అన్ని విషయాలు మాట్లాడారు, కానీ కొన్ని నిజాలు కఠినంగా ఉంటాయి. ఇప్పుడు పెద్దలు చంద్రమౌళి గారు అన్నారు, మా ఓట్లు ఆ ఓట్లు అన్ని ఓట్లు కలిపితే 1 కోటి ఓట్లు ఉంటాయని. మరి 1 కోటి ఓట్లు ఉంటే అన్న 85% మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా వచ్చినాయి కాంగ్రెస్కు? మీ 1 కోటి ఓట్లుంటే మీరే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, లక్షలాది మంది నిరుద్యోగులు కావచ్చు. 2.5 సంవత్సరాల క్రితం ఈ దుర్మార్గులు అవినీతి మాటలు నమ్మి అబద్ధాలు నమ్మి మీరు గద్దెనెక్కించి 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు గుణపాఠం నేర్కపోతే ఇట్లాంటి ధర్నాల వల్ల ఏం ఉపయోగం వస్తుందన్న? మాకు కంటసోస, మీకు ఒక టైం వేస్ట్. నేను చూశాను ప్రచారంలో రిటైర్డ్ ఉద్యోగులే చేతికోటు ఏమని తిరుగుతున్నారు. ఎందుకు వేయాలి చేతికోటు అని అడగండి రిటైర్డ్ ఎంప్లాయీస్ని. ఎందుకు వేయాలి చేతికోటు? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తిరుగుతున్నారు చేతికోటు వేయాలని, అడగండి వాళ్ళని. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు వేయాలా ఓటు అన్న? రాజకీయ నాయకులకు ఒకటి గుణపాఠం, దేంతో కూడా రాదన్న. ప్రజాస్వామ్యంలో అన్నిటికైనా పదునైన ఆయుధం, అన్నిటికన్నా మీరు ఈ తరుణాలు కాదు, ఇట్లా కాదు, ఒక్క నిమిషం ఆలోచించండి అన్న. పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా భయపడతాడన్న? ఈరోజు రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు, అబద్ధాల కోరు, అవినీతి పరుడు, అహంకారి. 1 2 కసాయి కాంగ్రెస్. మీరే కాదు, రోజు మేము శాసనసభ్యులైన నుంచి మీరు తిరుగుతుంటే మా కళ్ళకే ఎరుపస్తున్నది. లాస్ట్కి మోసపూరిత ప్రభుత్వం ఈ 60-70 ఏళ్ళ వృద్ధులను కూడా వదలట్లేదు. ఇంక ఎవరిని వదులుతాడు ఈ రేవంత్ రెడ్డి అని? మీరు మళ్ళీ రాజకీయ క్షేత్రంలో జరిగే ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే అందరికీ చెప్తున్న రాష్ట్ర వ్యాప్తంగా, దయచేసి మళ్ళీ మోసపోకండి. మోసం చేయటమే రేవంత్ రెడ్డి లక్షణం, మోసం చేయటమే కాంగ్రెస్ లక్షణం. ఈరోజు మదిరెడ్డి వాసులు కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, కసాయి కాంగ్రెస్ గుండెలేని ప్రభుత్వం. ముఖ్యంగా మీ రిటైర్డ్ ఉద్యోగులకు చెప్తున్నా, దయచేసి మీరు ప్రజల్ని చైతన్యపరచండి. ఎందుకు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది? మీలాంటి చైతన్యవంతులు, మీలాంటి చదువుకున్న వాళ్ళు, 35 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మంచి ఉన్నతమైన ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ప్రజల్ని చైతన్యపరచండి. మీరు పాఠం చెప్పాలంటే మీరు చెప్పాల్సింది 10 ఓట్లు కాదు, మీరు అనుకుంటే 100 ఓట్లు కూడా పడతాయి. మీరు చదువు చెప్పిన వాళ్ళు కావచ్చు, సహాయం చేసిన వాళ్ళు కావచ్చు, 35 సంవత్సరాలు మీరు చేసిన మంచి సేవలు కావచ్చు, ప్రజలతో మీకున్న సన్నిహిత సంబంధాలు కావచ్చు, ఈ అన్ని వర్గాల వారు కూడా ఈ సమాధానం చెప్పాలంటే ఈ రాజకీయ క్షేత్రంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నది ఒకటి ఓటు అనే ఆయుధం. ఆ ఓటు మళ్ళీ అవి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చిన వాడికి వేస్తారు, అవి మున్సిపల్ ఎలక్షన్లు వచ్చిన వాడికి వేస్తారు, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినాకి వేస్తారు. మరి దానివల్ల ఈ ధర్నాల వల్ల ఏం లాభం? వాళ్ళు ఏమనుకుంటారు? మా పరిపాలనకు ఆమోదం వస్తున్నది అనుకుంటారు. వాళ్ళు పరిపాలించేదే సరైన విధానం అనుకుంటారు. కాదు, మీరు మోసం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులతో పాటు అన్ని రకాల ఉద్యోగులని, అన్ని రంగాల ప్రజలని, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే తులం బంగారం కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా మళ్ళీ మోసపోకుండా 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు తీసుకునే నిర్ణయము, మీరు వేసే ఓటే కాంగ్రెస్ ప్రాణం పోస్తుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ, దయచేసి ఎవరెవరైతే ఇప్పుడు అసెంబ్లీలో వచ్చి మాతో ఏడుస్తున్నారో, ప్రతి ఒక్క వర్గాలు వచ్చి మాతో ఏడుస్తున్నాయి అన్న, అసెంబ్లీలో సమస్యను లేవనెత్తండి. మేము లేవనెత్తితే ఉపయోగం లేదు, మేము లేవనెత్తితే 100 రకాలుగా లేవనెత్తాం. కానీ దానికి మాకు నైతిక మద్దతు ఇవ్వండి. మా గొంతులల్లో పానం పోయండి, మా గొంతులల్లో ఊపిరి పోయండి. అయితే మేము ప్రజా విరుద్ధమైన ప్రభుత్వాన్ని మెడలు వంచి
మీకేవేవైతున్నాయో మీ సమస్యలు బరాబర్ అవసరమైతే మా ప్రభుత్వం రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఇక్కడ కాదు సెక్రటరీ గారు సంతకం పెట్టాం, ఈ ధర్నా చౌకుల సంతకం పెడతామని చెప్తున్నాం. ధర్నా చౌకుల సంతకం పెట్టే ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్కడే ఉంటాడు, అది భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి. ఒక్కసారి మాకు అవకాశాలు కూడా ఇవ్వండి. మీతోని ధర్నాలు చేసి అన్ని రకాలుగా మేము చేస్తున్నాం. ప్రతి ప్రజాస్వామ్య ఉద్యమం చేస్తున్నాం, ప్రతి ప్రజల వైపు నిలబడుతున్నాం. కాబట్టి దయచేసి మీరు సరైన నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఏదైతే మిగిలిన సమయం ఉందో రాబోయే రణక్షేత్రంలో రణరంగంలో ప్రతీది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోండి. అప్పుడే కాళ్ళ బేరానికి వస్తాడు రేవంత్ రెడ్డి. అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రోత్సాహంతో వాళ్ళ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సమస్యలను శాసనసభలో అనునిత్యం ఒక గౌరవమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా శాసనసభాపక్ష నాయకులు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. భారత్ మాతాకి అందరూ ఒకసారి చేయలేపాలండి. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంశంలో ధర్నా చౌక్లో దీక్ష చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వారితో పాటు